దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు? మన కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దేవుడు ఏమన్నా ఒక రూపంలో ధరించి వచ్చి మన ప్రక్కన నిలబడి దేవుడు ఏమన్నా మనల్ని ఆదరిస్తాడా? ఎలా దేవుడు మనల్ని ఆదరిస్తాడంటే ఇక్కడ మళ్ళీ 2 విధానాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఒకటి, దేవుడు లేఖనముల ద్వారా మనల్ని ఆదరిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడంట? ఆయన ఆదరిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ మాటలు రెఫరెన్స్లు మీకు చూపిస్తాను, చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం మనం చదివినప్పుడు దానిలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. ఆదరణ దేవుడు ఎలా ఇస్తాడు అని ఆలోచన చేస్తే పౌలు భక్తుడు అంటున్నాడు, ఏలైనగా ఓర్పు వలన చూడండి, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలగడానికి. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. అంటే దేవుడు ఎలా మనల్ని ఆదరిస్తాడంటే లేఖనముల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన దేవుని సేవకులుగా ఎందుకు చెప్తున్నాం మేము ప్రతిరోజు బైబిల్ చదవమని? ఉదయాన్నే లేచిన తర్వాత ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి కనీసం ఒక 3 అధ్యాయాలన్నా బైబిల్ చదవండి అని దేవుని సేవకులుగా పదే మీకు ఎందుకు చెప్తున్నాం తెలుసా? లేఖనములలో నీకు ఆదరణ ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యూ విల్ రిసీవ్ కన్సోలేషన్ అండ్ కంఫర్ట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదివినప్పుడు నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. దేవుని వాక్యం చదివినప్పుడు నీ శ్రమలో నీకు ఆదరణ ఉంది. దేవుని వాక్యం చదివినప్పుడు నీకు నెమ్మదిని దేవుడు ఇస్తున్నాడు, పరిష్కార మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. వాక్యము చదవడం ద్వారా నువ్వు దేవుని దగ్గరగా జీవించగలవు. లేఖనముల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎప్పుడైనా కృంగుదల వచ్చేసిందా? ఇంకా జీవితం అంటే అసహ్యం వచ్చేసిందా? యావగింపు వచ్చేసిందా? ఈ కన్నీటి సాగరాన్ని జయించలేమోనన్న భావన నీలో వచ్చిందా? I would like to recommend you to open the Bible at that moment and read the scripture, and God will definitely speak to you. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక ఆమె ఎప్పుడో చెప్తా ఉంది, ఆమె యవన కాలంలో ఉన్నప్పుడు తన భర్త దూరంగా ఉండేవాడట. మిలిటరీలోనో లేకపోతే ఏదో వేరే దేశంలో ఎక్కడ ఉండేవాడు ఆయన. ఆ కాలంలో ఫోన్స్ లేవు, ఆ కాలంలో ఈమెయిల్స్ లేవు, ఆ కాలంలో స్మార్ట్ ఫోన్స్ లేవు, వీడియో కాల్స్ లేవు. ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలే. ఆయన ఉత్తరం రాసే 10 రోజులకి ఈమెకి వచ్చేది, ఉత్తరం రాసే 10 రోజులు ఆయనకి వెళ్ళేది. అలా ఉత్తర ప్రత్యుత్తరాల మీద ఆధారపడిన భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఆమె ఒక రోజు చెప్తా ఉంది, అయ్యా ఆ కాలంలో నా భర్త దూరంగా ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఆయన ఉత్తరాలు తీసి చదువుకునేదండి అనేది. ఆయన ఉత్తరాలు రాసేవాడట, అవన్నీ జాగ్రత్త పెట్టుకుందంటే ఈమె. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భర్త గుర్తు వచ్చినప్పుడు గబుగా ఉత్తరాలను తీసుకుని ముందేసుకుని చదువుతూ ఉండేదట. అలా చదవడం ద్వారా భర్త తనతో మాట్లాడుతున్నట్టుగా, తన భావాలు తనకి తెలియజేస్తున్నట్టుగా అనిపించి చాలా సంతోషం పొందేదానండి అని ఆమె చెప్పినప్పుడు నాకు మాటను పరిశుద్ధాత్మ గుర్తు చేశాడు. అదేనంటే, ఒక సాధారణమైన వ్యక్తి మాటలే ఒక వ్యక్తికి అంత ఆదరణ ఇస్తూ ఉంటే, లేఖనము దేవుని మాట, సర్వశక్తుడైన దేవుడు తన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ప్రేరేపించి నా బాగోగుల కోసం, నా ప్రయోజనం కోసం దేవుడిచ్చిన మాట ఇంకెంత గొప్ప ఆదరణ మనకి ఇస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఓపెన్ యువర్ బైబిల్. దేవుడు మనందరికీ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని మనం చదివినప్పుడు లేఖనముల ద్వారా దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.